రేడియో వింటారు సార్ ఎప్పుడైనా? రేడియోలో మాట్లాడుతుంటారు. ఎఫ్ఎం రేడియో వింటుంటారా? తప్పకుండా. ఏం పాటలు వింటారు? 2 పాటలు చెప్తే మీ పేరు చెప్పి మేము పాటలు వేస్తాం. ఈ పాటలు అంటే మామూలుగా మీనింగ్ఫుల్ ఉండే ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ, కొంత తెలుగా హిందీయా? ఎక్కువ తెలుగు. సో మొత్తానికి మీరు హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని ఇప్పుడు ప్రస్తుతం కార్యాచరణలో బిజీగా ఉన్నారు. డెఫినెట్గా ఒకటి అవకాశం ఏంటంటే మాకు స్టూడెంట్ డేస్ నుంచి ప్రతి గల్లీ 2 వీలర్ మీద నడుచుకుంటూ బస్సులు ఇదే హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల కాంచి తిరిగినాం కాబట్టి జనరల్గా మా ఇంజనీర్స్ కానీ మా ఆఫీసర్స్ కానీ ఏదైనా సమస్య వస్తుంటే సార్ ఇక్కడ ఉంది అని చెప్తూ ఉంటారు. దాని గల్లీతో సహా దాన్ని స్కెచ్ చేసి ఇక్కడైనా కరెక్టేనా అంటే ఇవన్నీ మీరు ఎప్పుడు చూసారు సార్, మేము తిరిగేటి మీకు తెలియదు కదా అంటారు. నాకు తెలుసు ఇవన్నీ, నేను చిన్నప్పుడు తిరిగిన, ఇది ఇక్కడ దీని పక్కన ఇది ఉంటుంది కదా, ఇట్లా కాదు ఇటు నుంచి పోతే ఇంకొద్ది ఈజీ వస్తుంది అని చెప్పి వాళ్ళకి గైడ్ చేస్తాను కూడా మాకు ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి. సో గల్లీ గల్లీసే వాకిఫ్ హై మేయర్ సాబ్. డెఫినెట్గా, ఎందుకంటే ఇదే హైదరాబాద్లో కష్టాలు అనుభవించడం, ఇదే హైదరాబాద్లో ఉద్యమాలు చేసిన, ఇదే హైదరాబాద్లో చదువుకున్నాం, ఇదే హైదరాబాద్కి సేవలు చేస్తానికి కూడా అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. మీ అడ్డా ఎక్కడ సార్? స్టూడెంట్ల అడ్డా? ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. అండ్ సో అన్ని జ్ఞాపకాలు అలా ఉన్నాయి మిగిలి? తప్పకుండా. సో మీ కుమార్తెలు కూడా మీలాగా లీడర్షిప్ క్వాలిటీస్ అలవర్చుకుంటున్నారు? ఇంకా చిన్నపిల్లలు ఆఫ్ కోర్స్, కానీ జనరల్గా జాతకంలో అట్లా ఉంటారు. కానీ డాడీ అయితే ఇంట్లో కనిపించట్లేదు, గొడవ చేస్తూ ఉండొచ్చు. కొంత ఏంటంటే ఉదయం సమయం నుంచి కూడా కొంత ఎర్లీగా ఇంటికి పోవడం కూడా లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాధ్యతలో ఉండి మేయర్గా ఉండి ఇవన్నీ చేసినప్పుడు, ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి దగ్గర కానీ కేసీఆర్ గారు ఇంకేదైనా టాస్క్ మీద పంపించడం కానీ ఇక చాలా సార్లు వాళ్ళు పడుకున్నాక పోవడం, వాళ్ళు స్కూల్కి పోయినాక స్కూల్కి పోకముందే లేచి బయటికి రావడం ఎన్నో సందర్భాలు ఉంటుంటాయి. కొంత ఫ్యామిలీకి కొంత టైం ఇస్తుంటాం. కంపేరింగ్ టు అదర్స్ అయితే చాలా తక్కువ. అందులో మీ అంటే అఫ్కోర్స్ జగమెరిగిన విషయాలే ఇవన్నీ, నేను అడుగుతున్నది వ్యక్తిగత విషయాలు ఏం కాదు. మీది మీ మిస్సెస్ది ఇష్టపడి మీరు చేసుకున్న వివాహం కాబట్టి ఇప్పుడు అసలు కనిపించకుండా పోతున్నారని వారి సపోర్ట్ లేకుండా మీకు కష్టమే అంటే ఈ బాధ్యతని నెరవేర్తించడం? అయితే అది కొంత ఉంటుంది, సమయం తక్కువగా ఉండేదని. కానీ కాకపోతే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నప్పుడు మనం ఏదో సాఫ్ట్వేర్ నౌకరో లేకపోతే టీచర్ నౌకరో చేస్తుండే ఎక్కువ టైం ఇవ్వలేదు అప్పుడు కూడా. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు విద్యార్థి నాయకుడిగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు అదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఆమె కూడా చదువుకుంటుండే. కాబట్టి అప్పుడు స్టార్టింగ్ రోజులలో ఏ రకంగా టైం ఇచ్చేది, ఏ రకంగా బిజీ ఉండేది తెలుసు. కాబట్టి అదే ఈ రోజు వరకు కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఆ రోజే తెలుసు రాజకీయాల్లో ఉన్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే రకంగా అర్థం చేసుకొని ఓసారి మనసు అనుకున్నా కూడా ఇక ఇట్లా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నప్పుడు తప్పదులే అనుకొని వాళ్ళే సంజాయించుకొని అర్థం చేసుకుంటారు.